టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ముగిసింది. బ్యాటింగ్ బౌలింగ్ లోను తేలిపోయిన పాకిస్తాన్ టీమిండియాకు తల వంచక తప్పలేదు. బౌలర్లకు అనుకూలించే పిచ్చిపై ఇషాన్ కిషాన్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా 175 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన టీమిండియా ఆపై బౌలింగ్ తోనూ పాకిస్తాన్ ను దెబ్బ కొట్టి 114 పరుగులకి ఆలౌట్ చేసింది. దీంతో ఈ వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తాన్ ను ఓడించడమే కాకుండా రెట్టింపు ప్రయోజనం కూడా పొందింది. ఆ ప్రయోజనంతో ఆస్ట్రేలియా 19 ఏళ్ల ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టింది. 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా సూపర్ 8 బెర్తును ఖాయం చేసుకోవడమే కాకుండా 19 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా సాధించిన రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది టీమిండియా. 2006-7 మధ్య ఐసీసీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా వరుసగా 15 మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును భారత జట్టు బద్దలు కొట్టింది. పాకిస్తాన్ పై విజయం ఐసీసీ టోర్నమెంట్లలో వరుసగా 16వ విజయాన్ని సాధించింది టీమిండియా. 2024-26 మధ్య భారత జట్టు ఈ విజయాలను అందుకుంది. ఇదిలా ఉంటే సూపర్ 8 కు చేరుకున్న టీమిండియా మరోసారి ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉంది. గ్రూప్ బి లో ఇప్పటికే శ్రీలంక సూపర్ 8 కు చేరుకోగా మరో రెండో జట్టు ఏదనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే జింబాబ్వే లేదా ఆస్ట్రేలియా జట్లలో ఒక జట్టు సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది. మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే సూపర్ 8 కు వస్తుంది, లేకపోతే జింబాబ్వేకి అవకాశం ఉంటుంది.